పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి, దానిపై ఇవాళ స్పీకర్ గారు మరి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం తెలపాలని చెప్పని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. సరే, ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే. స్పీకర్ గారు ఏదైతే ఉన్నదో, జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో, చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు. ఆయన అఫిడవిట్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ, కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు వారు పేర్కొన్నట్టు గమనించినది. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఏదైతుందో ఆయన, నేను పత్రికలు ఇవాళ ఉదయం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైనా కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమైనా కానీ ఆ విధంగా కాకుండా నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే, ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు బుద్ధిగల్ల ఇల్లాలుగా ఏదైతున్నదో, బుద్ధిగల్ల ఇల్లాలుగా నువ్వు స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో. నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాను? కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటమానే? కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటమానే? నువ్వు దాదాపు 20 మాసాలు అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటుపడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కటి చెప్పవే నువ్వు. ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన అని చెప్పా. ఒక్కటి, నాట్ సింగల్.